హలో అండి. మొన్న చిక్కుడుగాయ టమాటో రెసిపీ చూసాం కదా! ఇప్పుడు చిక్కుడుగాయ ఫ్రై రెసిపీ చూద్దాము. ఫ్రైకి గింజలు ఎక్కువగా ఉన్న కాయలైతే బావుంటది. వీటిని నీట్‌గా ఇలా ఒలుచుకొని క్లీన్ చేసుకోవాలి. నేను దీన్ని కూడా స్టీమ్ చేసి ఉడకబెడుతున్నాను. ఫ్రైకి పప్పుల పొడి ఉంటే బావుంటది కదా! అది ఎలా చేసుకోవాలో చూద్దాము. నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి ఇవన్నిటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ఆరనివ్వాలి. ఆరాక ఇలా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. నేను సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇంకా పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇవన్నిటిని బరకగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పప్పుల పొడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఫ్రైకి పప్పులు ఎక్కువగా ఉంటే బావుంటది. కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి వేగాక ఇది చూసారా ఈ లోపల చిక్కుడుగాయ కూడా స్టీమ్ అయిపోయి ఉడికిపోయింది. పప్పులు వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగాక కొంచెం పసుపు వేసుకొని మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుగాయలు వేసుకొని దీన్ని కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ చిక్కుడుగాయ ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసుకోవాలి. ఇందాక దీంట్లోనే ఎండుమిర్చి, ఉప్పు వేసేసాం కాబట్టి సెపరేట్‌గా వేయనవసరం లేదు. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటే చిక్కుడుగాయ ఫ్రై రెడీ.